నేత ఎర్రబెల్లికి పార్టీలో ప్రాధాన్యం తగ్గుతోందా? తెలంగాణ టీడీపీ కమిటీ ప్రకటన తర్వాత అలకబూనిన ఎర్రబెల్లి నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఎర్రబెల్లి ఏం చేయబోతున్నారు? అప్పుడు ఇప్పుడు తెలంగాణలో మరీ ముఖ్యంగా వరంగల్ జిల్లాలో మాస్ లీడర్ గా పేరున్న ఎర్రబెల్లి దయాకర్ రావు పొలిటికల్ కెరీర్ పార్టీలో కాస్త గందరగోళంగా ఉంది. దయాకర్ ప్రత్యర్థి వర్గానికే ఎక్కువ పదవులు లభిస్తుండడం, వారికే ప్రాధాన్యం ఇస్తుండడం చూస్తుంటే పార్టీలో ఆయన ప్రయారిటీ తగ్గించేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. పార్టీ పగ్గాలు రేవంత్ రెడ్డికి ఇవ్వాలని అధినేతకు ప్రతిపాదించిన వాళ్లలో సొంత జిల్లా లీడర్లే అధికంగా ఉండటం ఎర్రబెల్లి వర్గీయులను కలవరపరుస్తోందట. ఈ పరిణామాలు చూస్తుంటే ఇకపై ఎర్రబెల్లికి అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదన్న సందేశం ఇచ్చినట్టే ఉందనే గుసగుసలు పార్టీలో ఎక్కువయ్యాయి. మొన్నటి కమిటీ కూర్పులో వరంగల్ జిల్లా నుంచి సీనియర్ నేత రేవూరు ప్రకాష్ రెడ్డికి జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిచ్చారు. ఈ పదవి ఇవ్వటం వెనక ఎర్రబెల్లి హవా తగ్గించాలనే వ్యూహం దాగుందన్న చర్చ జరుగుతోంది. వాస్తవానికి రేవూరు ప్రకాష్ రెడ్డి కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. గతేడాది జడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతిచ్చారన్న ప్రచారం రేవూరిపై ఉంది. పదవి ఉంటేనే రేవూరి పనిచేస్తారు, లేకపోతే సైలెంట్ గా వ్యాపారాలు చేసుకుంటారన్న పేరుంది. కొంతకాలంగా దయాకర్ తో దూరంగా ఉంటున్నారు రేవూరి. నియోజకవర్గానికి అందుబాటులో లేరు. ఇంట్లో కూర్చున్న రేవూరిని తీసుకొచ్చి ఏకంగా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వటం చర్చనీయాంశమైంది. దయాకర్ ని డమ్మీని చేసి జిల్లాలో ప్రత్యామ్నాయంగా మరో లీడర్ ని తయారు చేయడమే పార్టీలో కొందరి వ్యూహమన్నది ఎర్రబెల్లి వర్గీయుల్లో జరుగుతున్న చర్చ. ఇక రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణికి ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు. చాడ సురేష్ రెడ్డిని రాష్ట్ర ఉపాధ్యక్షుని చేశారు. ఇలా ఎర్రబెల్లికి వ్యతిరేకంగా పనిచేసే వారందరినీ ఓ చోట చేర్చి పదవులివ్వటం చూస్తుంటే పార్టీలో తమకు వ్యతిరేకంగా తెర వెనుక ఏదో జరుగుతోందని ఎర్రబెల్లి వర్గీయులు అనుమానిస్తున్నారు. తన వ్యతిరేకులందరికీ మంచి మంచి పదవులు కట్టబెట్టడంపై ఎర్రబెల్లి కూడా అసంతృప్తితో ఉన్నారట. అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ గా ఎర్రబెల్లి తన శక్తికి మించి పనిచేస్తున్నారని ఆయన వర్గీయులు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే టీఆర్ఎస్ తో కుమ్మక్కై ఫ్లోర్ లీడర్ గా తగిన విధంగా స్పందించడం లేదని, కోవర్టుగా పనిచేస్తున్నారని ఆయన వ్యతిరేకులు అధినేతకు ఫిర్యాదులు చేస్తున్నారట. అయితే ఇప్పట్లో ఎలాంటి వివాదాలు, విమర్శలు, అనుమానాలకు తావు లేకుండా కొన్ని రోజులు సర్దుకుపోదామనే ధోరణితో ఉన్నారట ఎర్రబెల్లి.